నీ జీవితంలో నిన్ను ప్రేమించే మొదటి వ్యక్తిగా నువ్వే ఉండు. విలువ లేని చోట కష్టపడడం ఎంత తప్పో, మనసు లేని చోట ఇష్టపడడం కూడా అంతే తప్పు. కాగితం నలిపేటప్పుడు చెత్తగా చూస్తాము, డబ్బయినప్పుడు దేవుడుగా చూస్తాము. మన జీవితం కూడా కాగితమే. చెత్త అవ్వడం, దేవుడవ్వడం మన స్థాయిని బట్టే ఉంటుంది. గెలుస్తూ ఉంటే నీ నీడతో కరచాలనం చేయడానికి కూడా జనం పరుగెడతారు. ఓటమి చీకట్లో నీ నీడ కూడా నీ పక్కన నుంచి మాయమైపోతుంది. మనస్ఫూర్తిగా పనిచేయలేని వారు జీవితంలో విజయం సాధించలేరు. ఒక మనిషి నీ ముందు ఎలా ఉన్నాడు అనేది నిజం కాదు, నీ వెనుక ఎలా ఉంటాడో అన్నదే నిజం. ఆకాశంలో గాలిపటం ఎగరాలంటే దారం కావాలి, అది కింద పడకుండా ఉండాలంటే గాలి కావాలి. కానీ ఇవి రెండు ఎవరికీ కనిపించవు. నువ్వు కూడా అంతే. అందరికీ నీ విలువ తెలియాల్సిన అవసరం లేదు. నువ్వు కావాలి అనుకున్న వారికి తెలిస్తే చాలు. అందరికీ నీడనిచ్చే చెట్టు ఎండలో వాడిపోవడం, అందరినీ ప్రేమించే వ్యక్తి ఏదో ఒకరోజు ఒంటరివాడవడం సహజమే. దొంగ చేతికి తాళాలు ఇవ్వడం, నటించేవాడిని మళ్ళీ మళ్ళీ నమ్మడం రెండూ తెలివి తక్కువ పనులే. నిజం తెలియకుండా ఎవరిపైనా నిందలు వేయకండి. ఎందుకంటే ఒక్కోసారి అబద్ధాన్ని కూడా నిజమని నమ్మించేస్తారు కొందరు. ఒక్కడివే అని ఎప్పటికీ భయపడకు. ఒంటరి పోరాటాలే గొప్ప గొప్ప సామ్రాజ్యాలు నిర్మించాయి. దీనికి నువ్వే సమర్థుడివి అనుకో. స్త్రీ మనస్తత్వం ఏంటంటే కోప్పడితే బాధపడుతుంది, కానీ ఒక మెట్టు దిగి బ్రతిమిలాడితే రెట్టింపు ప్రేమను పంచుతుంది. నీ బాధ నుంచి నువ్వు ఎలా బయటపడాలో ఆలోచించు, కానీ వాటిని ఇతరులకు చెప్పడానికి కాదు. ఎందుకంటే ఒకరి బాధలు వేరే వాళ్ళు తీర్చరు. జరిగిపోయిన వాటి గురించి బాధపడకు, జరగాల్సిన దాని గురించి ఆలోచించు.